ఓం నమ శివాయ. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు వేదగణితము. రుద్రాక్ష ధరించాలి అనుకునే ముందు ఒక చిన్న కథ చెప్తాను. కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి ముందు కృష్ణుడు అర్జునుడు వెళ్ళి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ అన్ని వాళ్ళు బాగు చేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద యుద్ధం, మధ్యలో ఏమి ఉండకూడదు, చెట్లు అవి ఏమి ఉండకూడదు, అన్ని క్లీన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ గమనిస్తున్నారు. ఒక పక్షి వచ్చింది, కృష్ణుడి ముందు వాలింది. కృష్ణ కాపాడు, ఏం చేయాలి, నేనేం చేయగలను, నీకేం అవసరం అని అడుగుతాను. నాకు చిన్న పిల్లలు 4 ఉన్నారు. ఈ చెట్లు అన్నీ పడేశారు. దూరంగా కనుచూపు మేరల్లో ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. ఎగిరే పరిస్థితిలో నా పిల్లలు లేరు, తీసుకెళ్లే పరిస్థితిలో నేను లేను. నువ్వే ఆదుకొని ఏదైనా ఆశ్రయం కల్పించు కృష్ణ అంటే, చూడు కాలచక్రం, నేనేమీ చేయలేను అంటే, కృష్ణ ఆ మాటనకు అన్నీ నీకు తెలుసు, నువ్వే చేయగలవు. సరే 3 వారాలకి తగ్గట్టుగా ఆహారాన్ని సిద్ధం చేసుకో అని చెప్తాడు కృష్ణుడు. అర్జునుడి వైపు తిరిగి, అర్జున ఆ విల్లంబులు ఒకసారి ఇవ్వంటాడు. బాబా, ఇది నీ డ్యూటీ కాదు, ఏం కావాలో చెప్పు, నేను చేస్తాను, బాణం వేయాల్సింది నేను. ఇవ్వబయ్యా నీకు ఎందుకని తీసుకుంటాడు. బాణం వేస్తాడు. ఎదురుగా ఒక ఏనుగు మెడలో ఉన్న పెద్ద గంట కింద పడుతుంది. అది పగిలి బ్రేక్ అవుతుంది కొంత. అప్పుడు నవ్వుతాడు అర్జునుడు. బావా, నీతో కాదని చెప్పాను కదా, ఏనుగుకి కొట్టకుండా గంటకు కొట్టావు, ఏమి గురయ్యా నీది అంటాడు. సర్లే బావా పద అని వెళ్ళిపోతారు. యుద్ధం అయిపోతుంది. యుద్ధం అయిన తర్వాత మళ్ళీ చూడడానికి వస్తారు. చూడడానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నా బావా అని అడుగుతాడు. ఏమీ లేదు, ఒక గంట తీయమంటాడు. అప్పుడు పడిన గంట ఇప్పుడు తీస్తే చక్కగా 4 పిల్లలతో పక్షి బయటకు వచ్చి ఎగిరి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడేం చేయాలో ఆయనకి తెలుసు, ఎలా రక్షించాలో ఆయనకి తెలుసు. మీరు ఏ రుద్రాక్ష ధరించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ నెంబర్తో కాంటాక్ట్ అయితే ఖచ్చితమైన రుద్రాక్ష నేను అడ్వైస్ చేస్తాను.